సమాన పనికి సమాన వేతనం అందించాలని అంగన్వాడీ ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షలు బుధవారం నాటికి 30 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు దీక్షకు జనసేన నాయకులు వంశకృష్ణ శ్రీనివాస్ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న తీరు సరికాదన్నారు. 3 నెలల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సమాన పనికి సమాన వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ కూడా సమావేశమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంగన్వాడీల పోరాటం ఉధృతం చేస్తూ అంగన్వాడీల పోరాటం ఉధృతం చేస్తూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు వెంటనే ఆగదు ఆగదు మన పోరాటం పోరాడి సాధించి 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 తీరుతాం. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు వెంటనే పోరాడితే మా డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు పోరాడితే మా డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు రోజైనా స్పందించిన ప్రభుత్వం మీ బెదిరింపులకు భయపడేది లేదు. మీ బెదిరింపులకు ఈరోజు విశాఖపట్నంలో అంగన్వాడీలు వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చుకునే కొరకు వాళ్ళు ఇవాళ దీక్షలు చేస్తూ ఉన్నారు. 30 రోజుల నుంచి వాళ్ళు దీక్షలు చేస్తుంటే ఇవాళ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. ఎప్పటికైనా దిగొచ్చి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి 26,000 శాలరీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవాళ పెరిగిన నిత్యావసర వస్తువుల యొక్క దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఒక స్టెప్ ముందుకు దిగి రావాలని చెప్పి మేము జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలతో పాటు ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా యాంటీగా ఉన్నారు. ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మానుకొని వాళ్ళ మీద యస్మాలు లేకపోతే ఇంకోటి ఉపయోగించడానికి అన్ని తగ్గించుకొని ఒక మెట్టు దిగి వచ్చి వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలి. లేకపోతే ఇవాళ విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వాళ్ళ డిమాండ్లు ఎలా చేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు అతి త్వరలో జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మీరు ఒక మెట్టు దిగొచ్చి వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకపోతే మేము ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భయభ్రాంతులు చేస్తుంది అందరినీ కూడాను. దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంగన్వాడీలు భయభ్రాంతులు చేసిన వాళ్ళు ఎవరు కూడా గద్దెలో ఉండే పరిస్థితి లేదు. ఒకప్పుడు జయలలిత గారు కూడా ఇలాగే అస్మా చట్టాన్ని ప్రయోగించిన తర్వాత ఆమె ఏ స్థితిలోకి వెనక్కి వెళ్ళారు. అలాగే మేము ఎన్ని రోజులు ఉద్యోగం లేకపోయినా సరే అంత వేతనాన్ని కూడా వెనక్కి తెచ్చుకోవడం జరిగింది. అంగన్వాడీల సత్తా ఏంటో అన్ని రాజకీయ పార్టీలకి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా అంగన్వాడీలు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తుంది. ఈ అస్మా చట్టాన్ని వెనక్కి తీసుకొని అంగన్వాడీలకు నోటీసులు ఇవ్వడం ఆపాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. ఎప్పటికైనా సరే ఈ 30 రోజులు నిరసన తర్వాత కూడా ఇంకా ఈ పండగ లోపు కానీ మా అంగన్వాడీలు పిలిచి మా డిమాండ్స్ కానీ అంగీకరించకపోయేటట్లయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి సమ్మె అయితే ఎట్టి పరిస్థితులు ఆపేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నామండి.